తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలుపెట్టాయి. అధికార విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా తాజాగా స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన సురక్ష పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. చెన్నై శివారులోని విజయ్ నివాసంలో ఈ భేటీ జరగ్గా దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేతో అనధికార చర్చలు జరుపుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ దళపతి విజయ్ భేటీ తమిళనాట ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్ నివాసమైన నీలంకరైలో జరిగిన ఈ సమావేశంలో టీవీకే పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో తమిళనాడు రాజకీయ పరిస్థితులు, జాతీయ పరిణామాలు, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. అయితే టీవీకే తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించేందుకు ఎటువంటి ఒప్పందం జరగలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రత్యేకంగా జాన్ ఆరోగ్యస్వామిని నియమించుకోగా, రాజకీయ వ్యూహకర్త ఆదర్ అర్జునాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ప్రచార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. 2023 అక్టోబర్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభకు ముందే ప్రశాంత్ కిషోర్ను టీవీకే సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. గతంలో డిఎంకే తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయగా ఆ అనుభవం ఉపయోగించుకునే పనిలో టీవీకే పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్, విజయ్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది వాయిస్ ఆఫ్ కామన్ అనే ఎన్నికల వ్యూహ సంస్థను నడిపిస్తున్న ఆదర్ అర్జున అని సమాచారం. తమ పార్టీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమేనని, కానీ విజయ్ నాయకత్వాన్ని ఆమోదించిన పార్టీ మాత్రమే తమతో కలిసి రావచ్చని ఇటీవల టీవీకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో విజయ్ భేటీ కావడం, ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పొత్తులు, ఎన్నికల వ్యూహం, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 120 మంది కార్యదర్శులను నియామకం చేసే పనిలో టీవీకే ఉండగా, ఈ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత పార్టీ మరింత చురుగ్గా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.